ఇప్పుడు అంగం అలా మెత్తగా అవ్వడం వల్ల పిల్లలు పుట్టరు అని అంటారు కొంతమంది. నిజమేనా మరి? అవునండి. సో, అంగం మెత్తగా అయినప్పుడు ఫస్ట్ అయితే సెక్షువల్ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా ఇంట్లో కలిసి ఉంటే రావాలంటేనే ఫర్టైల్ పీరియడ్ అంటారు దాన్ని. సో, ఒక నెలలో కొన్ని రోజులకే ఈ ఫర్టిలిటీ పీరియడ్ ప్రెగ్నెన్సీ ఇస్తది. సో, అప్పుడే ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే ఓవ్యులేషన్ కూడా టైం చేసుకుంటారు ఒక్కొక్క లేడీస్. ఈ రోజుకే నేను ఫర్టైల్ ఉన్నా, ఓవ్యులేషన్ టెస్ట్ కిట్‌లో పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కలిసి ఉండాలని ఆన్ డిమాండ్ చెప్పగానే కొంచెం టెన్షన్ పడిపోతారు. సో, దానివల్ల కూడా ఇప్పుడు శాంపుల్ ఎజాక్యులేట్ అసలు సెమెనే రాలేకపోతే ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో, ఇది ఒక సెక్షువల్ డిజార్డర్స్ కారణం అవుతాయి. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఒక రీజన్. అండ్ ఈ మధ్యలో చాలా పేషెంట్స్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ పేషెంట్స్ వచ్చి ఈ కంప్లైంట్ ఇస్తున్నారు. చాలా షై ఉంటారు, కానీ ఆ షైనెస్ ఓవర్కమ్ చేసుకొని వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాం. అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే విదిన్ 30 to 60 seconds ఆఫ్ క్వైటల్ యాక్ట్ సెమెన్ మొత్తం రిలీజ్ అయిపోతే సడన్గా ఆర్గాజం వచ్చేసి అసలు హస్బెండ్ వైఫ్ దగ్గర ఉండడానికి కూడా టైం ఉండదు. ఒక్కొక్కసారి జస్ట్ జెంటల్ స్టిమ్యులేషన్ ఇవ్వంగానే రిలీజ్ అయిపోతుంది. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, సైకలాజికల్ ఇష్యూస్ వల్ల కూడా అవ్వచ్చు. అండ్ దీనికి మెడికల్ కాజెస్ ఉంటాయి. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ట్రీట్మెంట్ ఎటువంటివి ఉంటాయంటే ఫస్ట్ అయితే కిగెల్ ఎక్సర్సైజెస్, నెక్స్ట్ వచ్చేసి కొన్ని మల్టీవిటమిన్స్ అండ్ కొన్ని ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్. బయట దొరికే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు కదా, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి అంటారు? సో, బయట దొరికే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటే అప్రూవ్డ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటే అవి సేఫ్. బట్ ఒక్కొక్కరికి విదౌట్ ఎనీ లేబుల్ పేషెంట్స్ కొంచెం చెట్టు మందులాగా వాడుకుంటారు. సో, దాంట్లో ఒక్కొక్కసారి టాక్సిక్ కాంపౌండ్స్ కూడా ఉండొచ్చు. సో, అది బ్యాడ్ ఎఫెక్ట్, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి బాడీలో. కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి.